మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకో మెసేజ్లలో ఏమొస్తున్నాయి అంటే, కొందరేమో అబ్బా ఏం అదృష్టవంతునిరా, లక్కీ అంటే నీదిరా అని కొందరు పెడుతురు. ఇంకా మరికొందరు ఏం పెడతారు అంటే, అబ్బరా కొడుక దొరికిండు, బలిపోయినవురా నీ కట్టు చల్లకుండా, ఎట్టిరా ఏం సంగతి అనేమో కొందరు కామెంట్ పెడుతురు. ఎక్కడ ముచ్చట ఏం కథ అనుకుంటురా? ముచ్చట చెప్పే ముందర ఒక వీడియో వస్తుంది, వీడియో చూడురే. వీడియో చూసినాక మీకు అర్థమవుతుంది. అలా గా ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్న వీడియో ఉంది కదా, గా వీడియో పెట్టిన ఒకసారి జనాలంతా చూస్తారో. వచ్చింది కదా వీడియో. ఛత్తీస్గఢ్ దగ్గర కొండగాం అనే ఒక ఊరుందట. ఆడ ఒక హితీష్ అనే ఒక పొరగాడంట ఒక అమ్మాయిని లవ్ చేసిండట. ఆ లవ్ చేసిన పేరు ఏం పేరు అంటే పూలన్వతి అంట. ఈ పూలన్వతిని లవ్ చేసిండట. చాలా రోజులు బాగా గాఢంగా ప్రేమించుకున్నట. గాఢంగా ప్రేమించుకున్నాక ఇంకేం చేస్తారు, ఇక ప్రేమ పని అయిపోయింది, ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకున్నట. పెళ్లి చేసుకుందాం అనుకోగానే నైరే బాబా అన్నదట. అరే మా అమ్మగారిని పెళ్లి చేసుకో తల్లి, నేను రోజులు నాకు ప్రేమించిన పెళ్లి చేసుకో అంటే, నేను పెళ్లి చేసుకో నేను పో, నీ అంతా నువ్వు నా అంతా నేను పోతా అని చెప్పిందట. ఈడన్నాడట బతిలాడ కాడికి బతిలాడినట. బతిలాడినాక నువ్వు కాకుంటే నీ తాత దొరుకుతాడు నాకు, నువ్వు ఒక్క ఉన్నావు ఈ భూమి మీద అనుకొని ఏం చేసిండు, ఈడు మంచి కళాకారుడు ఉన్నట్టుంది. ఈడేం చేసిండు, ఈవెన్ పెట్టి ఇంకోళ్ళు ట్రై చేసిండట. ఇంకోళ్ళు ట్రై చేయగానే ఇంకొక అమ్మాయి పడ్డదట. ఇంకొక అమ్మాయి లైన్లో పడ్డదట. ఇంకొక అమ్మాయి లైన్లో పడగానే చిన్నగా ఆమెను చాలా రోజులు ప్రేమించిందట. ఇక ఆమెతో ప్రేమలు అయిపోయినాయి కదా. ప్రేమలు అయిపోయినాక ఇంకేం పని ఉంటుంది, ఇక పెళ్లి ముచ్చట. అయ్యో పేరు ఏం పేరు, యామిని. ఈ యామిని అంటామని మరి ఏం సంగతి, చాలా రోజులు ప్రేమించుకోబట్టి ఇక సార్లు ప్రేమించుకున్నాడు. కానీ ఇక మనం చిన్నగా లగ్గం పది రెగ్గుదాం అన్నట. అనగానే ఆ పెళ్లి చేసుకుందామని చెప్పిందట. సరే అని ఇక్కడక్కడ ఇక ఈ ఇంట్లో ఆ ఇంట్లో కలిసి పెళ్లి సంబంధం చూస్తారు కదా. పెళ్లి సంబంధానికి వచ్చిరట మాట్లాడట, పప్పన్న తినడం, మళ్ళీ పిల్లగాలు అనిపించుకున్నట. ఇవన్నీ అయిపోయినాయి. ఈ ముచ్చట ఈ పూలన్వతికి తెలిసిందట. తెలిసి మళ్ళీ ఏమనిపిస్తుంది, పాడైపోయి పురుగు గిరిక్కన తిరిగినట్టుంది. పురుగు తిరిగి మళ్ళీ వచ్చిందట పొరగాని కాడికి. నువ్వు నన్ను కాదని ఇంకో యామిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటామట కదా, గట్టడే చేసుకుంటామని అడిగిందట. నీ నాశనం అయిపోను కానీ, నువ్వు కాదంటేనే కదా నేను ఇంకోని పెళ్లి చేసుకుంది. నువ్వు కాదంటేనే నేను ఇంకోని కాడికి పోయినా. ఆమె లవ్ చేస్తే ఆమె ఓకే అన్నది. నువ్వెట్ట ఓకే అన్నవో, నీ ఎమ్మట తిరిగినావు, గామె ఎమ్మటి గట్టే తిరిగినా. నువ్వెట్ట ఓకే అన్నవో, గామె కూడా గట్టిన ఓకే అన్నది. ఇప్పుడు నీతో జంజాటు పోయిందని నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నా, ఇక నా తప్పే ఉందని పొరగాడనట. లేదు 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 నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిందట. నేను ఆల్రెడీ ఇంకోటితోటి మాట ఇచ్చిన, నీ సంగతి అయిపోయింది, నువ్వు నీ గతం కథ, ఇక నీ ముచ్చట మర్చిపోయి ఈమెను ప్రేమించిన పెళ్లి చేసుకుంటున్నా, ఇంకో పలానా నా లగ్గం కూడా ఉందని పెళ్లి పత్రిక చూపించినట. పెళ్లి పత్రిక క్యాన్సిల్ చేస్తావని నీ సంగతి ఏమనుకుంటామన్నదట. నీ నాశనం అయిపోయి ఏం చేయాలనుకుని ఇంటిలోకి చెప్పిందట. ఇంటిలో చెప్పగానే ఏమో కూడా చెప్పింది ఇంటిలోకి. గట్ల కాదు నేను ఫస్ట్ ప్రేమించిన, నేను పెళ్లి చేసుకుంటా, అప్పుడంటే ఏదో తెలిస్తే ఒక పుసుకుని అన్నా కానీ నాకు సంబంధం లేదు, నేను కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పిందట. అన్నదా ఈ ఇంటి వాళ్ళని కూడా పట్టుకొచ్చిందట. ఈ పూలన్వతిలో ఇంటి వాళ్ళని కూడా పట్టుకొచ్చిందట. పట్టుకొచ్చి ఇక ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు కలిసి మాట్లాడుకున్నట. మరి ఇక్కడ చూస్తేనేమో ఈమెను ప్రేమిస్తీవి, అక్కడ చూస్తే ఆమెను ప్రేమిస్తీవి, మరి ఏం చేస్తావురా, మరి నేనేం మీరే చెప్పురన్నట. ఈ పిల్లలు ఒప్పుకున్నట, ఆ పిల్లలు ఒప్పుకున్నట. వాళ్ళిద్దరు ఒప్పుకున్నాక నాదొచ్చింది ఏముంది అనుకుని ఈడు కూడా ఒప్పుకున్నట. ఇక ఒకే ముహూర్తంలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒకే ముహూర్తానికి పుస్తకం కట్టిండు. ఇంకా చూడరు కథ. ఈ కాలంలో ఒక్కరితో ఎగేదే మా ఎక్కువ ఉంది, మరి ఇద్దరితో ఎగుతుండే. కానీ ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. జనాలు అంతా కామెంట్ ఏం పెడుతున్నారు అంటే, అబ్బా లక్కీ బాయ్రా, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అయినా కొంతమంది పెడుతురు. కొంతమంది బల దొరికిపోతువురా అని కొంతమంది పెడుతున్నారు. మరి మీరేం కామెంట్ పెడతారు, పెట్టే కాడికి పెట్టరు. కానీ నిజంగా కూడా ఈ కాలంలో ఒక పిల్లలతో ఎగేదే మా ఎక్కువ ఉంది. ఈ 2 పిల్లలతో ఎట్టేగుతారో మనకు తెలియదు. కానీ ఛత్తీస్గఢ్ దగ్గర కొండగాం దగ్గర జరిగిందట ఈ ముచ్చట.